ట్రేడింగ్ ప్రపంచంలో చాలామందికి ఎదురయ్యే ఒక విచిత్రమైన సమస్య. అదేంటంటే, ఒక పెద్ద లాస్ వచ్చిన తర్వాతే మనకి డిసిప్లిన్ గుర్తొస్తుంది కదా. ఆ లాస్ రాకముందే మనం మన రూల్స్ ఎందుకు పాటించలేకపోతున్నాం? అసలు సమస్య ఏంటి? ఈరోజు ఈ విశ్లేషణలో ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళి అసలు పరిష్కారం ఏంటో చూద్దాం. ఇది చాలామంది ట్రేడర్లు లోపల అనుకునే మాట. నాకు రూల్స్ అన్నీ తెలుసు, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అంతా తెలుసు, కానీ ఎందుకో కరెక్ట్ టైంకి వాటిని పాటించలేకపోతున్నాను అనిపిస్తుంది. నిజంగా చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది కదా ఈ ఫీలింగ్. అయితే ఇక్కడే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది మన నాలెడ్జ్కి సంబంధించిన సమస్యే కాదు, అస్సలు కాదు. ఇది పూర్తిగా ఒక ఎమోషనల్ ప్రాబ్లం. చూడండి, ఏదైనా మార్పుని స్టార్ట్ చేయడం చాలా ఈజీ, కానీ దాన్ని కంటిన్యూ చేయడమే అసలైన ఛాలెంజ్ అన్నమాట. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు రూల్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటో చూద్దాం. తర్వాత నొప్పే ఎందుకు మనకి బెస్ట్ టీచర్ అనేది తెలుసుకుందాం. ఆ తర్వాత డైలీ డిసిప్లిన్ కోసం కొన్ని టూల్స్, భయాన్ని మన ఫ్రెండ్గా ఎలా మార్చుకోవాలో చూసి, ఫైనల్గా మార్పుని పర్మనెంట్ చేసే సీక్రెట్ ఏంటో డిస్కస్ చేద్దాం. సరే, మొదటి సెక్షన్, నియమాలతో అసలు సమస్య ఏంటి? కేవలం రూల్స్ తెలిస్తే సరిపోదు అంటున్నాం గదా, ఎందుకో చూద్దాం. ఇక్కడ ఒక సైకలాజికల్ పాయింట్ ఉంది. మన బ్రెయిన్ అది మాటలకి రెస్పాండ్ అవ్వదు, పుస్తకాల్లో చదివిన వాటికి అంతగా కనెక్ట్ అవ్వదు. దానికి ఏం కావాలంటే ఒక రియల్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్తో పాటు ఒక స్ట్రాంగ్ ఎమోషన్. ఈ రెండు కలిస్తేనే అది స్పందిస్తుంది. అందుకే అద్దం ముందు నిలబడి నేను డిసిప్లిన్డ్ ట్రేడర్ అని 100 సార్లు చెప్పుకున్నా ఏమీ మారదు. ఎందుకంటే ఆ మాటల వెనక ఫీలింగ్ లేదు, అనుభూతి లేదు. కేవలం మాటలు మన బిహేవియర్ని మార్చలేవు. మరైతే అసలు మార్పుని ఏది తీసుకొస్తుంది? ఏది మనల్ని నడిపిస్తుంది? ఇప్పుడు రెండో సెక్షన్కి వద్దాం. పెయిన్ అంటే నొప్పే ఎందుకు మనకి అంత బాగా నేర్పిస్తుంది? మార్పుకు అసలైన ఫ్యూయల్ ఏంటి? మనల్ని మార్చేదేంటంటే ఒక పెద్ద నష్టం. అవును, మన ట్రేడింగ్ కెరియర్నే క్వశ్చన్ చేసే అంత పెద్ద లాస్. లేదా ఒక బాధాకరమైన తప్పు, కావాలని రూల్ బ్రేక్ చేసి చేజేతులా ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకోవటం. ఇంకా చెప్పాలంటే ఒక బలమైన పశ్చాత్తాపం, అయ్యో ఆ రోజు నేను నా రూల్ ఫాలో అయి ఉంటే ఎంత బావుండేది అని గుండెల్లో కలిగే ఆ బాధ. ఈ 3 అనుభవాలున్నాయి చూసారా, ఇవే ఒక ట్రేడర్ని ప్రవర్తన మార్చుకునేలా చేస్తాయి, ఫోర్స్ చేస్తాయి. సో ఇక్కడ ఫార్ములా చాలా సింపుల్. ఎమోషన్ అదే మనకు కావాల్సిన మొమెంటం, ఆ ఫోర్స్ అదే మనల్ని పాత చెడు అలవాట్ల వైపు మళ్లీ వెళ్లకుండా ఆపుతుంది. ఆ స్ట్రాంగ్ ఎమోషన్ లేకపోతే మళ్ళీ అదే తప్పులు రిపీట్ చేయడం గ్యారంటీ. ఓకే, మూడో సెక్షన్, డైలీ డిసిప్లిన్ కోసం కొన్ని టూల్స్. ఇప్పటిదాకా థియరీ చూసాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దాం. ప్రతిరోజూ ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు మనని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకోవాలి. ఇది చాలా పవర్ఫుల్ క్వశ్చన్. ఈరోజు నేనొక బెటర్ ట్రేడర్గా డెవలప్ అవుతున్నానా అని. చూడండి, ఈ ఒక్క ప్రశ్న మన ఫోకస్ని డబ్బు సంపాదించడం అనే దానినుంచి మన స్కిల్ని, మన బిహేవియర్ని ఇంప్రూవ్ చేసుకోవడం వైపు షిఫ్ట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది. నేను ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను అనడం జస్ట్ ఒక కోరిక, ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలి అనడం అదొక లైఫ్ ప్రిన్సిపల్, ఒక నాన్ నెగోషియబుల్ రూల్. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ మైండ్సెట్తోనే ఉంటారు. ఓకే, ఇప్పుడు ఒక గేమ్ చేంజర్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది కరెక్ట్గా చేస్తే మన ట్రేడింగ్ని కంప్లీట్గా మార్చేస్తుంది. ఆ టెక్నిక్ పేరే విజువలైజేషన్. ట్రేడింగ్కి ముందు జస్ట్ ఒక 3 నుంచి 5 నిమిషాలు చాలు. ఫస్ట్ స్టెప్, ప్రశాంతంగా కూర్చుని డీప్ బ్రీత్ తీసుకోవాలి. రెండోది, మార్కెట్ స్క్రీన్ మీద కదులుతున్నట్లు ఇమాజిన్ చేసుకోవాలి. మూడోది, ఆ రోజు మన గోలేంటో దాన్ని ఊహించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, పొజిషన్ సైజ్ కంట్రోల్ చేయాలి అనుకుంటే కరెక్ట్ సైజ్లో ఆర్డర్ పెడుతున్నట్లు ఊహించుకోవాలి. ఇక నాలుగోది, ఆ విజయాన్ని, సక్సెస్ని ఫీల్ అవ్వాలి. ఈ మొత్తం ప్రాసెస్లో ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. కేవలం చేస్తున్నట్టు చూడటం కాదు, అది సక్సెస్ అయినప్పుడు కలిగే ఫీలింగ్స్ని అనుభూతి చెందాలి. ఆ గర్వం, ఆ సెల్ఫ్ కంట్రోల్
ఒక దానిమీద మాస్టరీ సాధించామనే ఫీలింగ్. ఈ అనుభూతి ఎస్ నేనిది చెయ్యగలను అనే ఒక పవర్ఫుల్ సిగ్నల్ని మన బ్రెయిన్కి పంపుతుంది. నెక్స్ట్ సెక్షన్ 4 భయాన్ని మన ఫ్రెండ్గా ఎలా చేసుకోవాలి. వినడానికి వింతగా ఉన్నా ఇది మనకు ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. ఎలాగో చూద్దాం. మనం ముందే అనుకున్నట్టు చాలామంది ట్రేడర్స్ ఒక పెద్ద లాస్ తర్వాతే డిసిప్లిన్గా మారతారు. ఎందుకంటే ఆ నొప్పిని మళ్లీ అనుభవించకూడదు అనే భయం వాళ్ళని కరెక్ట్ దారిలో పెడుతుంది. ఆ భయమే ఒక గార్డ్ రేల్లాగా మనల్ని తప్పు చేయకుండా కాపాడుతుంది. సో ఈ భయాన్ని ఒక వెపన్ లాగా ఎలా వాడుకోవాలంటే దీనికో పద్ధతుంది. దాని ఆర్ఎల్స్ మెథడ్ అనొచ్చు. మన ప్రతి రూల్కి ఈ క్వశ్చన్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ నేను ఈ రూల్ ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది? ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు ఊరికే ఆలోచించటం కాదు, గతంలో రూల్ బ్రేక్ చేసినప్పుడు వచ్చిన ఆ లాస్ని, ఆ తర్వాత ఫీల్ అయిన రిగ్రెట్ని, ఆ స్ట్రెస్ని అన్నిట్నీ మళ్లీ వివిడ్గా గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ నెగటివ్ ఫీలింగ్స్ని మళ్లీ అనుభూతి చెందాలి. ఇలా చేసినప్పుడు ఆ భయం మనల్ని బలహీనపల్చదు, బదులుగా కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఒక మోటివేషన్లాగా మారుతుంది. ఓకే, ఇక ఫైనల్ సెక్షన్, చివరి రహస్యం, ఫీల్ అవ్వడం. మార్పుని పర్మనెంట్ చేసే ఆ పవర్ఫుల్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ట్రేడింగ్ డిసిప్లిన్లో పర్మనెంట్ చేంజ్ రావాలంటే ఇదే అల్టిమేట్ ఫార్ములా: ఎమోషన్ ప్లస్ రొటీన్. మన లక్ష్యాలకి ఒక బలమైన ఎమోషన్ని జోడించి దాన్ని రోజూ చేసే ఒక రొటీన్గా మార్చినప్పుడు ఆ మార్పు పర్మనెంట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, గోల్స్ పేపర్ మీద ఉంటే లైఫ్ మారదు, వాటిని ఫీల్ అయినప్పుడే లైఫ్ మారుతుంది. కాబట్టి చివరగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే: మన రూల్స్ గురించి మనం కేవలం ఆలోచిస్తున్నామా, లేక వాటితో కనెక్ట్ అయిన సక్సెస్ని, పెయిన్ని నిజంగా అనుభూతి చెందుతున్నామా? ఆన్సర్లోనే మన సక్సెస్ సీక్రెట్ దాగి ఉంది.